హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట. ఈ హోమ్ టూర్ వచ్చేసి ఇది దీంట్లో ఒక విచిత్రం ఉంది. వీడియోలో చాలా మంచిగా అయితే అయిపోయింది అనమాట. ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటీరియర్ వరకు ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా మేము చేసామని చెప్పేసి. బయట మొత్తం టైల్స్ వర్క్ వేసారనమాట. మనకి బయట ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం అదే విధంగా ఇక్కడ మనకి మెయిన్ చౌకట్ అయితే టేక్ టోన్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో సెల్ఫ్లు అయితే ఎవరికి ఇవ్వలేదు అనమాట. ఓన్లీ ఒక సబ్జా పోసి వదిలేశారు. కానీ ఇక్కడైతే మేమైతే సెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి హాల్. అదేవిధంగా మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా చేశాము. టోటల్ ఈ వర్క్ వచ్చేసరికి మనకి 4 నుంచి 4,75 అంటే 4 లక్షల నుంచి 4,75,000 వరకు అయితే అవుతుంది అనమాట. మొత్తం వచ్చేసి ఈ వర్క్స్లో వచ్చేసి మనకి పెయింట్ వర్క్, టైల్స్ వర్క్ అండ్ మనకి సీలింగ్ వర్క్, ఇంకా వచ్చేసి ఎలక్ట్రికల్ కరెంట్ వర్క్ వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏసీ పాయింట్ ఇవ్వట్లేదు అనమాట. మనం ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అయితే అంతా అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసారు, మననే కొత్త గ్రూప్ అయింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బాత్రూమ్ అయితే ఇక్కడ తీసేసాం అనమాట. ఎందుకంటే కిచెన్ కొంచెం పెద్దగా చేస్తున్నారని చెప్పేసి ఈ బాత్రూమ్ అయితే ఇక్కడ నుంచి తీసేసాం. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ బాత్రూమ్ అనేది ఒకటి క్లోజ్ చేసేసి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చాము. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాత్రూమ్ అనేది కొంచెం పెద్దగా చేశాము. అదే విధంగా కిచెన్ కూడా పెద్దగా చేశాను అనమాట. మనకి డబుల్ బెడ్రూమ్ దాంట్లో అయితే కొంచెం కిచెన్ అనేది చిన్నగా వచ్చాయి కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎంత పెద్దగా వచ్చిందని చెప్పేసి కిచెన్ టోటల్గా యూటైప్లో వచ్చింది అనమాట. ఇది ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మార్బుల్తోని పైన సిల్కులు వేసేసి మార్బుల్ బండ్ అయితే వేసాం అనమాట. మేము చూడడానికి అయితే ఒక యూనిక్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. పివిసి డోర్స్ వస్తుంటాయి. అదే విధంగా మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైది ఒక పైప్ అయితే ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది. అంటే నల్ల అనేది ఇంకోటి ఎగస్ట్రా వేయడం జరిగింది. ఇప్పుడు బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి అయితే ఇది బాత్రూమ్ అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఒక బాత్రూమ్ అనేది తీసేసాం కదా, అందుకని ఇదైతే కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. అదే విధంగా మనకి షవర్ అండ్ ఆ పైన వాటర్ గీజర్కి అయితే మనం ఒక పైప్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా ఇంకో నల్ల అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తాము. ఈ వర్క్ టోటల్ వర్క్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి మనకి 4 నుంచి 4.5 అంటే 4,75,000 అయితే అయిపోతుంది అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, అలా కామెంట్ చేయండి.